ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 2088 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి డిసెంబర్ 30, 2025, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు నా న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ టర్బో సిరీస్ని తీసుకొని వస్తుంది. జనవరిలో దీన్ని చైనాలో లాంచ్ చేస్తున్నారు. ఇండియా కూడా వీటిని తీసుకొని రావచ్చు. వీటిలో 2 ఫోన్స్ అయితే ఉంటాయి. ఒకటి వన్ప్లస్ టర్బో 6, ఇంకొకటి టర్బో 6V. వన్ప్లస్ టర్బో 6 వచ్చేసరికి మీకు ప్రాసెసర్ గురించి చెప్పాలంటే 8S Gen 4 ప్రాసెసర్. ఐక్యూ నియో 10లో మీరు చూసారు, పోకో F7లో చూసారు, అవి 30,000 దగ్గరలో వచ్చినాయి కదా. ఆ ప్రాసెసర్ దీనిలో అయితే ఉండబోతుంది. డిస్ప్లే వచ్చేసరికి 15R లో ఉంటుంది కదా డిస్ప్లే. సేమ్ 1.5K 165Hz డిస్ప్లే అయితే ఉండబోతుంది. AMOLED స్క్రీన్. నెక్స్ట్ టర్బో 6V అని చెప్పేసి ఇంకో ఫోన్ కూడా తీసుకొని వస్తున్నారు. ఇది వచ్చేసరికి 7S Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. వివో T4 Pro లో గానీ, వివో V60 లో గానీ ప్రాసెసర్ మీరు చూసే ఉంటారు. ఇది వచ్చేసరికి 144Hz రిఫ్రెష్ డిస్ప్లే తో వస్తుంది. 1.5K డిస్ప్లే అనేది కూడా. ఇవి కొన్ని లీక్స్ వీటికి సంబంధించి. అండ్ ఫోన్స్ నేను అనుకున్నది టర్బో అనగానే ఫ్యాన్ ఏమో తీసుకొని వస్తారేమో. ఒప్పో K13 టర్బో ప్రో చూసాం మనం. దానిలో ఫిజికల్ గా ఫ్యాన్ ఉంటది కూలింగ్ కోసం, అలాంటిది ఏమైనా తీసుకొస్తారేమో అనుకున్నా. వీటిలో ఫొటోస్ చూస్తే మాత్రం ఫ్యాన్ లేదేం కనిపించట్లేదు. సో ఇవి కూడా పర్ఫార్మెన్స్ బేస్డ్ తీసుకొస్తున్నట్టున్నారు. బడ్జెట్ లో తీసుకొని వస్తారు అనుకుంటా. చూద్దాం మరి ఎంత ప్రైజెస్ లో వీటిని తీసుకొని వస్తారు ఇండియాకి. నెక్స్ట్ వస్తే రియల్మీ నుంచి రియల్మీ నియో 8 ఇన్ఫైనైట్ ఎడిషన్ అని చెప్పేసి ఒకటి బాక్స్ అయితే లీక్ అయింది. ఇక్కడ చూడొచ్చు, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అండ్ ఈ ఫోన్ వచ్చేసరికి ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ తో రాబోతుంది. 8 Gen 5 ప్రాసెసర్ అంటే మీరు OnePlus 15R ఫస్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్ లో వచ్చింది. ప్రెజెంట్ అది ఒక ఫోన్ ఉంది ఆ ప్రాసెసర్ తోటి. అండ్ దీనిలో డిస్ప్లే కూడా సేమ్ OnePlus 15R లో అయితే డిస్ప్లే ఉంటుందో 1.5K డిస్ప్లే, 165Hz రిఫ్రెష్ డిస్ప్లే అదే యూస్ చేయబోతున్న ట్రిపోడ్ వస్తుంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 10,000 mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది. ఇది గ్లోబల్ మార్కెట్. ఇండియాకి వచ్చేసరికి 10,000 mAh అయితే ఉండదు. ఒక 8,000 mAh బ్యాటరీతో తీసుకొని రావచ్చు. ఇదే పేరుతో తీసుకొస్తారు, పేరు మార్చి తీసుకొస్తారు. GT సిరీస్ లో కూడా తీసుకొని వస్తుంటారు ఒక్కసారి. వీళ్ళు వస్తే ఫస్ట్ క్వార్టర్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. Q1 2026 లో రావచ్చు. నెక్స్ట్ న్యూస్ లెక్క వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే తొషిబా టీవీ 43" 4K LED టీవీ చాలా తక్కువ రేట్కి వస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ సెల్లింగ్ ప్రైస్ దీనిది 19,999 ఉంది. అండ్ 3,250 రూపాయలు HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. 16,750 రూపాయలకి 4K టీవీ వస్తుంది. 43" 4K టీవీ తొషిబా బ్రాండ్ నుంచి. మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ప్రెజెంట్ ట్యాబ్స్ అండ్ ఆడియో ప్రొడక్ట్స్ మీద కూడా సేల్ నడుస్తుంది. ఒకవేళ మీరు ఈ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్ లో ఉంటాయి, ఇక్కడ నుంచి వాటిని చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ Z Fold 7 లో ఒకటి మిస్ అయింది. S Pen సపోర్ట్ తీసేశారు. Z Fold 6 లో ఉంది కానీ Fold 7 కి వచ్చేసరికి అది లేపేశారు. డిజిటైజర్ లేయర్ తీసేశారు డిస్ప్లేలో. ఇప్పుడు మరీ దాన్ని తీసుకురాబోతున్నారు. Z Fold 8 లో ఉండదంట కానీ బుక్ స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ ఒకటి సామ్సంగ్ తయారు చేస్తుంది. ఎక్స్పెక్టేషన్ డిఫరెంట్ ఉంటుంది, బుక్ స్టైల్లో ఉంటుంది అది. దానిలో మాత్రం ఈ డిజిటైజర్ లేయర్ తీసుకొని వస్తున్నారు. S Pen సపోర్ట్ కూడా తీసుకొని రాబోతున్నారు. నార్మల్ Z Fold 8 అయితే ఉండదు S Pen సపోర్ట్. నెక్స్ట్ ఇయర్ ఏదైతే 2027 ఉంటుందో 2027 లో వచ్చే Z Fold 9 ఉంటుంది కదా, దానిలో S Pen సపోర్ట్ చిప్ లెవెల్లో తీసుకొని రావచ్చు. ఆల్రెడీ సామ్సంగ్ దీని గురించి క్లారిటీ అయితే ఇచ్చింది. చిప్ లెవెల్లో వర్క్ చేస్తున్నాం S Pen సపోర్ట్ తీసుకురావడానికి అని చెప్పేసి. ఇది మాత్రం నెక్స్ట్ ఇయర్ చూడలేము కానీ ఆ నెక్స్ట్ ఇయర్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకి గేమింగ్ కన్సోల్స్ ఏదైతే PlayStation 6 కానివ్వండి, నెక్స్ట్ జనరేషన్ Xbox కానివ్వండి, అండ్ Nintendo Switch ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా డిలే అవ్వబోతున్నాయి. ఎందుకంటే ర్యామ్ అండ్ స్టోరేజ్ షార్టేజ్ వల్ల. యాక్చువల్గా అయితే మనం PlayStation 6 2027 లో వస్తుందని చెప్పేసి అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ర్యామ్ స్టోరేజ్ షార్టేజ్ నడుస్తుంది కాబట్టి ఇవి కూడా పోస్ట్ పోన్ అవ్వచ్చు. 1 year కి ఇక బ్యాక్ వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి రిపోర్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ACCA, ది అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్, గ్లోబల్ సంస్థ అనమాట ఇది. వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తుంటారు. 5 లక్షలకు పైగా CA కి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. కోవిడ్ తర్వాత ఇది ఆన్లైన్ లో కండక్ట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఆన్లైన్ లో చాలా మంది చీటింగ్ అయితే చేస్తున్నారు, AI కూడా యూజ్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి ఎగ్జామ్స్ నెక్స్ట్ ఇయర్ నుంచి వీళ్ళు ఫిజికల్ గా చేయబోతున్నారు. అంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఆన్లైన్ అయితే కండక్ట్ చేయట్లేదు. మోస్ట్లీ ఫ్యూచర్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే మాక్సిమం పోతాయి. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ కండక్ట్ చేస్తే మాత్రం చీట్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎగ్జామ్స్ అనేవి ఫిజికల్ గా అపీర్ అయ్యి రాయడానికి మాక్సిమం ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. నెక్స్ట్ మనకి ఇజ్రాయల్ చెందిన ఒక కంపెనీ స్పేస్ టాప్ G1 అని చెప్పేసి ఒక ప్రొడక్ట్ ని తీసుకొని వచ్చింది. ఇది డిఫరెంట్ గా అయితే ఉంది. నార్మల్ మన ల్యాప్టాప్ లాగే ఉంది చూడడానికి, కాకపోతే దీనికి డిస్ప్లే అయితే ఉండదు. మనం ఓపెన్ చేస్తే అక్కడ మీకు AR గ్లాసెస్ అయితే కనిపిస్తున్నాయి. వీటిని మనం పెట్టుకోవాలి. అండ్ కీబోర్డ్, ట్రాక్ ప్యాడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. డిస్ప్లే ప్లేస్ లో మనం AR గ్లాసెస్ అయితే యూజ్ చేస్తున్నాం. Apple Vision Pro ఇవి ఉన్నాయి కదా, సేమ్ ఆ టైప్ అనమాట. అండ్ డిస్ప్లే ఇది మీకు ఒక 100 inch వరకు ప్రొజెక్ట్ చేయగలదు. మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో సాఫ్ట్వేర్ వచ్చేసరికి వీళ్ళు ఓన్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తూ ఉన్నారు. దానికి సబ్స్క్రిప్షన్ ఉంది. ఇయర్లీ $200 అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఇది కొనాలంటే మాత్రం $699 ఉంది, $700 ఉంది. మొత్తం కలిపితే అది 62,000, ఇది వచ్చేసరికి 18,000 అనుకుంటారు. మొత్తం కలిపితే ఒక 80,000 పైన వెళ్తాయి అనమాట ఫస్ట్ తీసుకుంటే. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ $200 పెట్టి ఈ సాఫ్ట్వేర్ కి మనం చెల్లిస్తుండాలన్నమాట. లైఫ్ లాంగ్ ఫ్రీ అయితే వీళ్ళు. ఇట్లా ఇది ఒకటి తయారు చేశారు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎక్కడికైనా దీన్ని తీసుకెళ్ళొచ్చు, ప్రైవసీ
ప్రైవసీ ఉంటుంది మీకు. డిస్ప్లే మీరు ల్యాప్టాప్స్ ఇలా ఓపెన్ చేసి మీరు పని చేస్తుంటే పక్కన వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, అట్లాంటివన్నీ ఉండవు. మీరు మాత్రమే మీరు డిస్ప్లేని చూడగలరు. అండ్ ఎక్కడైనా కానీ ప్లేన్స్ లో కానీ ఎక్కడైనా దీన్ని మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి సాఫ్ట్వేర్ విండోస్ అయితే కాదు, ఇలా ఓన్లీ విండోస్ తో పాటు తీసుకొచ్చి అండ్ లైఫ్ లాంగ్ ఫ్రీ ఉంటే మాత్రం చాలా ఈజీగా సక్సెస్ అయితే అవుతాయి. మీకు ఎలా అనిపించింది కొత్త కాన్సెప్ట్ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ మనకి ఇప్పుడు యూకే వాళ్ళు ఏంజల్ ట్రైన్స్ అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళతో పార్ట్నర్షిప్ తీసుకొని ట్రైన్స్ లో స్టార్ లింక్ యూజ్ చేసి ఇంటర్నెట్ సర్వీసెస్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నారు. అండ్ ఆల్రెడీ ప్లేన్స్ లో అన్ని అయిపోయినాయి, ఇప్పుడు ట్రైన్స్ మీద కూడా పడ్డారు వీళ్ళు. ట్రైన్స్ లో కూడా ఫ్యూచర్ లో హై స్పీడ్ ఇంటర్నెట్ అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే మైరా అడుగుతున్నారు, అన్న నేను 33K Pixel 6 Pro కొందాం అనుకుంటున్నా, నాకు పిక్సెల్ ఫోన్స్ ట్రై చేయాలని ఉంది, ఎందుకంటే Android 17 వరకు అప్డేట్స్ వస్తాయి దానికి అన్నట్లు చెప్తున్నారు. నాకు షార్ప్ ఎడ్జ్ ఉండేది ఫోన్ సిస్టమ్, ఇది మంచిదేనా? ఇప్పుడు Pixel 6 Pro 2021లో ఇప్పుడు లాంచ్ అయింది. అది మీరు చెప్పిన దాని ప్రకారం Android 17 వరకు అప్డేట్స్ అయితే వస్తాయి, ఇంక 1 year వస్తాయి. Android 16 నడుస్తూ ఉంది. ఇప్పుడు ఇది మీరు కొనాలన్నా కానీ సెకండ్ హ్యాండ్ లో కొనాలి, ఎప్పుడో ఫోన్ ఇది. ఇప్పుడు దీన్ని కొన్నా కానీ సెన్స్ అయితే ఉండదు, అంత డబ్బులు పెట్టి 33,000 రూపాయలు. లాస్ట్ చూడొచ్చు మీకు దసరా సేల్ లో 35,000 రూపాయలకి Pixel 9 వచ్చింది, కొత్త ఫోన్ అది. సో అట్లాంటివి ఏమన్నా మంచి రేట్కి వచ్చినప్పుడు కొనుక్కోవడం బెటర్. సో ఇదైతే మాత్రం నా దృష్టిలో మాత్రం బ్యాడ్ మూవ్ అవుతుంది తీసుకుంటే. నెక్స్ట్ వచ్చేసరికి ఇండిగో రచ్చ తెలిసిందే, రీసెంట్ గా జరిగిన ఇండిగో ఫ్లైట్స్ గోలా మొత్తం ఇంటర్నెట్ అంతా షేక్ చేసేసింది. అండ్ ఇండిగో హెడ్ కూడా వచ్చేసి అందరికి క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని అరికట్టడానికి ఎక్కువ ఎయిర్లైన్స్ ని ప్రోత్సహించబోతున్నట్లు మన యూనియన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు చెప్పారు. దీనిలో భాగంగా ఒక ముగ్గురు అయితే వచ్చారనమాట, ఎయిర్లైన్స్ పెడదామన్నట్లుగా. వాళ్ళకి ఎన్ఓసి కూడా ఇచ్చారు. ఒకళ్ళు కేరళకు చెందిన వాళ్ళు, ఒకళ్ళు తెలంగాణకు చెందిన వాళ్ళు, ఒకళ్ళు వచ్చేసరికి యూపీకి చెందిన వాళ్ళు. ఒకళ్ళేమో ఆల్ హింద్ ఎయిర్లైన్స్ అని పేరు పెట్టారు, ఒకళ్ళు వచ్చేసరికి ఫ్లై ఎక్స్ప్రెస్, ఇంకొకళ్ళు వచ్చేసరికి యూపీకి చెందిన వాళ్ళు శంక్ అని చెప్పేసి పేరు అయితే పెట్టారు. సో వీళ్ళు ఇప్పటికిప్పుడే రారు, ఎన్ఓసి ఇచ్చినంత మాత్రాన చాలా గైడ్ లైన్స్ అయితే ఉంటాయి, అంత ఈజీ కాదు ఫ్లైట్స్ నడపడం అంటే. ఫస్ట్ వీళ్ళు ట్రైనింగ్ ఇవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది, అప్రూవల్స్ తీసుకోవాలి, ట్రయల్స్ చేయాలి, చాలా వరకు ట్రయల్స్. అప్పుడు వీళ్ళకి పర్మిషన్ అయితే వస్తుంది ఎగరడానికి, పెట్టుకోవడానికి. ఇవన్నీ ఒక 1 year పైన టైం పడుతుంది. 2027లో మోస్ట్లీ కొత్త ఎయిర్లైన్స్ ఒకవేళ చూస్తే మనం చూస్తాం. నెక్స్ట్ మనకి మన యూనియన్ మినిస్టర్ పంకజ్ చౌదరి గారు ఒక బిల్ అయితే తీసుకొచ్చారనమాట. టొబాకో ప్రొడక్ట్స్ యూజ్ చేస్తుంటాం, సిగరెట్ ఇట్లాంటివి, వాటి మీద 4 times ట్యాక్స్ అయితే పెంచుతున్నారు. ఇది అప్రూవ్ అయిపోయింది లోక్సభలో, రాజ్యసభలో. అండ్ చాలా మందికి ఇప్పుడు డౌట్ ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ 18 రూపాయలు ఉన్న సిగరెట్ 72 రూపాయలకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ ట్యాక్సెస్ పెరగడం వల్ల అని చెప్పేసి చాలా వస్తున్నాయి వార్తలు. అది అంత అయితే పెరగదు, ఒక 30 రూపీస్ అట్లా వెళ్ళొచ్చు, 30 to 40 రూపీస్ కూడా వెళ్ళొచ్చు. సో వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే మెయిన్ రీజన్ వచ్చేసరికి పబ్లిక్ హెల్త్ పాడైపోతుంది టొబాకో వల్ల అని చెప్పేసి. అండ్ దాంతోపాటు ప్రైజెస్ పెంచితే చాలా మంది తాగడం తగ్గిస్తారని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. మొత్తానికి బ్యాన్ చేసేస్తే అసలు తాగరు కదా. నెక్స్ట్ వచ్చేసరికి యూపీలో జరిగింది. యూపీలో ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెంచుకోవడానికి రీల్స్ పిచ్చిలో ట్రైన్ కింద మనకి పట్టాల మీద పట్టుకొని చిన్నపిల్లల హ్యాష్ టైం ఒకసారి చేస్తే పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ని పిలిచి మందలించారు పోలీసులు. మనోడు ఏకంగా వీడియో రికార్డ్ చేసేసి దాన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు. పోలీసులు పట్టుకొని వెళ్ళి అరెస్ట్ చేశారు, రిమాండ్లో ఉంచారు. ఎందుకు చేస్తారో ఇదన్నమాట. ఇట్లాంటివి చాలా డేంజరస్. ఏమైనా చిన్న మిస్టేక్ జరిగింది అనుకోండి ప్రాణాలపై ప్రమాదం అయితే ఉంటుంది. వీళ్ళని చూసి కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం కూడా అట్లా చేద్దాం, ఇలా చేస్తే వ్యూస్ వస్తాయి అని చెప్పేసి ఇంకొంతమంది తయారవుతారు. ఇట్లాంటి వాళ్ళని చేసే వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తే కానీ మిగతా వాళ్ళు భయపడరు. చూడాలి ఏమైతే. ప్రెజెంట్ అయితే అరెస్ట్ చేశారు. నెక్స్ట్ సార్ మధ్యప్రదేశ్లో జరిగింది. ఒక 17 ఏళ్ళ అబ్బాయి ఇంట్లో ఫోన్ ఉంటుంది, చాలా మంది ఒకటే ఫోన్ ఉంటుంది ఇంట్లో. సో దాన్నే పిల్లలు అందరు యూజ్ చేస్తూ ఉంటారు. స్క్రీన్ పగిలిపోయింది వాళ్ళకి. స్క్రీన్ పగిలిపోతే అది స్క్రీన్ బాగు చేయొచ్చు, డిస్ప్లే బాగు చేసిన ఇంట్లో అడిగాడు అనమాట. 17 years అబ్బాయికి. ఇంట్లో వాళ్ళకి స్తోమత లేక మేము చేయించలేము అని చెప్పేసి పక్క పడేశారు ఫోన్ ని. మనోడు విషం తాగేశాడు, అంటే మందులు ఉంటే పురుగుల మందులు సంథింగ్ ఏవో ఒకటి తాగేశాడు. ప్రస్తుతానికైతే హాస్పిటల్కి తీసుకెళ్లారు, మొత్తం కక్కిచ్చారు. ప్రజెంట్ అయితే స్టేబుల్ గా ఉంది, ఏం ప్రాణాపాయం అయితే లేదు. పిల్లలు ఇలా తయారైపోతున్నారు అనమాట. ప్రతి చిన్నదానికి ప్రాణాలు తీసేసుకునే స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. ఏదైనా కానీ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే చచ్చిపోదాం అనుకుంటున్నారు. ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే ఇంక అయిపోయింది. లవ్లో ఫెయిల్ అయినా కానీ ఏదైనా కానీ చిన్న ప్రాబ్లం వస్తే ఇంక అయిపోయింది మన లైఫ్, ఇక్కడతో కథమ్మ. చాలా ఉందబ్బా లైఫ్. ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి, చాలా చూడాల్సింది ఉంది. మీరు ఒక్కసారి మెచ్యూరిటీ వచ్చింది అనుకోండి, ఇవన్నీ చిన్న పిల్లల చేష్టలాగా కనిపిస్తాయి మీకు చూసేవాడిని. ఏదైతే వరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం రేపు టెక్ న్యూస్లోకి వద్దాం. రేపు స్పెషల్ టెక్ న్యూస్ అనమాట, లాస్ట్ టెక్ న్యూస్ ఆఫ్ 2025. దానిలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్.